గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. చదవబడిన వాక్యంలో దేవుని యొక్క సేవకుడైన యాకోబు తన మామ అయినటువంటి లాబాను మధ్య సంభాషణ మనం చదువుకున్నాం. లాబాన్ అంటాడు తన అల్లుడైనటువంటి యాకోబుతో, యాకోబు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ టైంను బట్టి నేను చూస్తే, నువ్వు రాకముందు వచ్చిన తర్వాత నా ఆస్తి, నా యొక్క సమస్త అభివృద్ధి నేను చూసినప్పుడు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అనే మాట యాకోబుతో తన మామ అయినటువంటి లాబాన్ అంటున్నాడు. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాను. మనం చాలాసార్లు ఈ లోకంలో వింటూ ఉంటాం, హెరిడిటరీ వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు. మీ నాన్నగారికి ఉందా, మీ అమ్మగారికి ఉందా, మీ తాతయ్య గారికి ఉందా, మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా, అందుకే నీకు వచ్చింది ఈ జబ్బు, ఈ అనారోగ్యం. ఇది వంశపారంపర్యం వచ్చే జబ్బు. ఇది హెరిడిటరీ డిసీజెస్ అనేది మనం చాలాసార్లు వింటాం. లేక కుటుంబాల మీదకి వచ్చే వంశపారంపర్యంగా వచ్చే శాపాలు, జనరేషనల్ కర్స్ అనే మాట మనం వింటాం. హెరిడిటరీ డిసీజెస్, జనరేషనల్ కర్సెస్ మనం విన్నాం. కానీ ఈరోజు మనం ధ్యానించే మాట ఏంటి తెలుసా? హెరిడిటరీ బ్లెస్సింగ్స్ ఆర్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. నెగిటివ్ థింగ్స్ మనకు బాగా తెలుసు. పాజిటివ్ థింగ్ ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఎక్కువ తలస్తూ మాట్లాడతాం. కానీ పారంపర్యంగా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయనే సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ యాకోబుని చూచి తన మామ అంటాడు, నీ ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మొత్తం నేను అభివృద్ధి చూస్తున్నానయ్యా. నిన్ను అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను ఆశీర్వదింపబడ్డానయ్యా అంటాడు యాకోబుని చూసి లాబాను. యాకోబు కూడా అదే మాట అంటాడు. కిందకు వస్తే 30వ వచనం, ఆదికాండం 30వ వచనం, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఆ ఆశీర్వాదం యాకోబు మీద ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ ఆశీర్వాదము యోసేపు జీవితంలో మనం చూస్తాం. పొతీఫర్ ఇంట్లోకి ఐగుప్తు దేశపు అధికారి అయిన పొతీఫర్ ఇంట్లో ఒక చిన్న బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. కానీ యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టి పని చేస్తున్న దగ్గర నుండి ఆ ఇంటి యజమానుడు పొతీఫర్ చాలా క్లియర్గా చూసాడట డిఫరెన్స్. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూసినప్పుడు. ఎవరి జీవితంలో? యోసేపు జీవితంలో. ఇందాక ఎవరి జీవితంలో? యాకోబు జీవితంలో. వీళ్ళిద్దరు ఎవరో తండ్రి కొడుకులు. యాకోబు చేసినదంతయు దేవుడు దీవించుట చూచి యాకోబు వల్ల లాబాను ఆశీర్వదింపబడ్డాడని లాబాను ఒప్పుకున్నాడు. సేమ్ ఆశీర్వాదం యాకోబు కొడుకైనటువంటి యోసేపు, జోసెఫ్ జీవితంలో అన్యుడైనటువంటి పొతీఫరే సాక్ష్యం చెప్పాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే యోసేపు బ్లెస్సింగ్స్ చూసాం, తన తండ్రి అయిన యాకోబు జీవితంలో చూసాం, యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు జీవితంలో చూసాం. ఇస్సాకు జీవితంలో అయితే ఏకంగా అన్యజనులైనటువంటి ఫిలిస్తీన్లు వచ్చి అంటారు, అయ్యా యెహోవా నీకు తోడుగా ఉన్నాడని. మేము ఖచ్చితంగా తెలుసుకున్నాం. ఎందుకంటే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా జలమయంగా మారుస్తున్నాడు. నువ్వు తవ్వే ప్రతి నూతిలో కూడా దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. నువ్వు విత్తే ప్రతి పంట కూడా దేవుడు ఫలింపజేస్తున్నాడని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఆదికాండం 26-28లో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. ఫర్ ష్యూర్ యెహోవా గాడ్ ఈజ్ విత్ యూ. ఇవన్నీ మనం చూస్తున్నట్టే ఏంటండి ఇవి? జనరేషనల్ బ్లెస్సింగ్స్. అయితే యాకోబుకి యోసేపు ఒక్కడే పుట్టలే, ఇంకా 11 మంది కొడుకులు ఉన్నారు. వారికి ఈ ఆశీర్వాదం రాలేదు. భక్తుడైనటువంటి ఇస్సాకుకి యాకోబు ఒకడే పుట్టలే, ఏసావు కూడా ఉన్నాడు. కానీ పుట్టిన వారందరికీ జనరేషన్ బ్లెస్సింగ్స్ రావు. అలాగే పుట్టిన వారందరికీ కూడా జనరేషన్ కర్సెస్ కూడా రావు. నీ జీవితంలో, నా జీవితంలో
వంశపారంపర్యమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో రావాలని మనం కోరుకుంటున్నాం. అది ఎప్పుడు వస్తుంది? ఏ యోసేపు యోసేపు మాత్రమే తన తండ్రిని యాకోబు లాంటి దీవెనలు పొందుకున్నాడు, తన సహోదరులు ఎందుకు పొందుకోలేదంటే యోసేపు ఒక మాట అంటాడు. ఆ మాట ఇక్కడ చూడాలి. యాకోబు అంటాడు ఈ మాట. యాకోబు లాబానుతో అంటాడు. ఆదికాండం 30:33 ఇక మీదట నాకు రావలసిన జీతము గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఎప్పుడైనా సరే గమనించండి, తండ్రికి పుట్టిన పిల్లలందరిలో ఎవరికి ఆశీర్వాదం ఉంటుందంటే, ఎవరు నీతి న్యాయాలుగా నడుస్తారో వారు దేవునికి ప్రీతికరంగా ఉంటారు, వారికి జనరేషనల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎవరు దేవునికి విరోధంగా జీవిస్తారో వారి మీద జనరేషనల్ కర్సెస్ వస్తాయి. నీ జీవితం నా జీవితం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నా పితరుల ఆశీర్వాదాలు నా మీద వచ్చేలా చేయి ప్రభువా. నా ఆశీర్వాదాలు నా పిల్లలు పొందుకునేలా చేయి ప్రభువా. దానికి తగ్గట్టుగా నీతి న్యాయములో నేను నా కుటుంబం నడిచేలా చేయి నాయనని దేవుడిని అడుగుదాం. దేవుడు జనరేషనల్ కర్సెస్ బదులు, హెరిడిటరీ డిసీజెస్ బదులు హెరిడిటరీ బ్లెస్సింగ్స్, జనరేషన్స్ లెగసీ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇచ్చేలాగా, తరతరాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు బిడల తరపున పొందుకునేలాగున దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నీతి న్యాయములు నడుద్దాం. హృదయంలో యథార్థత కలిగి ఉందాం. దేవుని యందు చంచలమైన విశ్వాసముతో యేసయ్యను వెంబడిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్య ప్రకారముగా అయ్యా, పితరుల ఆశీర్వాదాలు మా మీద దిగులాగున, మా ఆశీర్వాదాలు మా పిల్లల జీవితంలో కలుగులాగున, మేమును మా బిడ్డలము నీ నీతి న్యాయములు అనుసరించి నడిచి మా హృదయము నీ దృష్టికి యథార్థంగా ఉండి నీకే ప్రార్థించుకుని యేసయ్యా నీ నామములో విశ్వసించి నీ గొప్ప దీవెనలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఇప్పుడెల్లప్పుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.